మరి ఇవాళ తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని చాలా దౌర్జన్యంగా పోలీస్ ప్రొటెక్షన్తో కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఆ కార్యాలయాన్ని దాన్ని ధ్వంసం చేయడం చాలా హేయమైన చర్య. దాన్ని మేము ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన పథకాల్లో మరి విధ్వంసం అనే పథకం కూడా ప్రవేశపెట్టినట్టుగా అనిపిస్తుంది. ఆ రోజు మరి ఎన్నికల కౌంటింగ్ రోజు ఉదయం నుండి నిన్నటి వరకు కూడా ఈ రోజు ఉదయం దాకా కూడా మరి విధ్వంసం అనే పథకాన్ని చాలా బాగా అమలు చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలని గాలికి వదిలేసి వాళ్ళు ఇచ్చిన ఆ 6 స్కీముల మీద దృష్టి పెట్టకుండా మరి కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాల మీద, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆస్తుల మీద మరి దాడులు చేయడం చాలా హేయమైన చర్యగా నేను భావిస్తున్నాను. మరి రాష్ట్ర ప్రజలందరూ గమనించవలసిన అవసరం ఉంది. మరి విధ్వంసానికి నాంది పలికి మరి నిన్ననే ప్రమాణం స్వీకారం చేసి విధ్వంసానికి నాంది పలికిన మరి ఆ 3 పార్టీల నాయకులు ఒకసారి ఆలోచించాలి. మరి జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ, మరి ఏదో ఆదర్శంగా 0 పార్టీ చేస్తున్నటువంటి మరి జనసేన పార్టీ విధ్వంసానికి పూనుకొని గతం నుండి కూడా ఆ రోజు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా హతమార్చి మరి భయాందోళనకు గురి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ 3 పార్టీలు కలిసి ప్రజలకు ఏ విధమైన పరిపాలన అందిస్తారో ఇవాళ తెలుస్తుంది. మరి ఇవాళ 1వ తారీఖున ప్రజా పంపిణీ కానీ ప్రజలకు సంబంధించిన పథకాలు కానీ ఏ రకంగా మరి ప్రజలకి ఇవ్వాలో ఆలోచించకుండా వాళ్ళు సుపరిపాలన అనే మరి వాగ్దానాలు చేసి ఏ విధమైన ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టకుండా మరి కేవలం ఎన్నికల నుండి తర్వాత కౌంటింగ్ నుండి ఇవాళ దాకా కూడా మరి విధ్వంసం సృష్టిస్తూ మరి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీని వారికి గుర్తులో ఉన్నటువంటి పార్టీలు మరి ఇది పద్ధతి కాదు. ఈ చర్యని హేయమైన చర్యగా నేను భావిస్తున్నాను. ఇటువంటి చర్యలని మరి ప్రజలు కూడా గమనించి అందరూ కూడా మరి భవిష్యత్తులో ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను అదేవిధంగా మరి ఇవాళ తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని చాలా దౌర్జన్యంగా పోలీస్ ప్రొటెక్షన్తో కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఆ కార్యాలయాన్ని దాన్ని ధ్వంసం చేయడం చాలా హేయమైన చర్య. దాన్ని మేము ఖండిస్తున్నాం. మరి ఈ సందర్భంగా